Hello friends, I'm Gayatri. And myself Kiran. Welcome to our Gayatri Kiran multi-vlog channel. హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ మీ ముందుకి సరికొత్త హోమ్ అప్లయన్స్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సో ఏమిటో కదండి, హ్యావెల్స్ ఎయిర్ ఫ్రైయర్. సో మీతో పాటు నేను కూడా దీంట్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దామా, వచ్చేయండి. సో మనకి బాక్స్ మీద హ్యావెల్స్ వార్ లోగో అండ్ ప్రొలైఫ్ డిజీ ఎయిర్ ఫ్రైయర్ 1230 వాట్స్ అని రాసింది. అండ్ కిందకు వచ్చేసరికి అడ్వాన్స్ హాట్ ఎయిర్ టెక్నాలజీ ఫర్ హెల్తీ కుకింగ్ అండ్ ప్యాన్ వచ్చేసరికి 4 లీటర్ కెపాసిటీ అండ్ ఆటో షట్ ఆఫ్ ఉంది టైమర్ లాగా. అండ్ డిజిటల్ టచ్ కంట్రోల్ ప్యానల్ డిజిటల్ది అండ్ ఎల్ఈడి డిస్ప్లే అండ్ మ్యాక్సిమం సెట్టింగ్ టైం వచ్చి 60 మినిట్స్ టైమర్ అండ్ టెంపరేచర్ అప్ టు 200 degrees centigrade అండ్ 2 years ప్రొడక్ట్ వారంటీ. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి సేమ్ అదే ఫీచర్స్ ఐ థింక్ మళ్ళీ రాశారు. అండ్ ఇంకో ఫేస్ సేమ్. అండ్ ఎస్ ఐటమ్ నేమ్ వచ్చేసరికి ఎయిర్ ఫ్రైయర్ ఉంది. అండ్ పవర్ రేటింగ్ వచ్చి 1230 వాట్స్ అండ్ రేటెడ్ వోల్టేజ్ వచ్చి 230 volts, 1 phase AC అండ్ 50 hertz. అండ్ ఇంకా ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు అవుతుంది. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 14,895 మెన్షన్ చేశారు. బట్ మనకి అమెజాన్లో 8,000 రూపీస్కి వస్తుంది. అండ్ మీరు పర్చేస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి పర్చేస్ కూడా చేసుకోండి. మనకి అమెజాన్లో చాలా ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. నేను ఎందుకు హ్యావెల్స్ని సెలెక్ట్ చేసుకున్నాను అంటే చెప్తున్నా, మనకి 5,000 రూపీస్ 6,000 రూపీస్లో కూడా కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఫిలిప్స్ వచ్చేసరికి 10,000 రూపీస్ ఉంది. సో తక్కువ కొంటేనేమో మళ్ళీ ఎలా ఉంటుందో తెలీదు. అండ్ ఫిలిప్స్ ఏమో ఎక్కువ రేట్ ఉంది. సో ఈ రెండింటికి మధ్యలో నాకు హ్యావెల్స్ సెట్ అయింది. సో బ్రాండ్ కూడా మనకి తెలుసు అండ్ ఆల్సో మన బడ్జెట్లో కూడా ఉంది కొంచెం అని ఎప్పుడో నుంచి నేను చాలా మంత్స్ నుంచి తీసుకోవాలనుకున్నాను, ఇప్పటికి సెట్ అయింది. సో మనం ఇంకా ఆలస్యం చేయకోకుండా లోపల ఏమేమి ఉంటాయో చూసేద్దాం. లెట్స్ సీ వాట్స్ ఇన్సైడ్ ద బాక్స్. లోపల ఎస్ ఓపెన్ చేయగానే మనకి ఒక ఐ థింక్ రెసిపీ బుక్ ఇచ్చారు. వన్ రెసిపీ బుక్ అండ్ ఆల్సో ఆపరేటింగ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు. అండ్ ఏ సెపరేటర్ ప్యానల్ ఇది. అండ్ ఎస్ వావ్, దిస్ ఈజ్ ద మెయిన్ యూనిట్. ఇదే మన మెయిన్ యూనిట్. సో లెట్స్ సీ అన్వ్రాప్ దిస్. వావ్, సో బ్లాక్ చాలా ఎలగెంట్గా చాలా బాగుంది. ఇప్పుడు నేను బాక్స్లో నుంచి తీసి ఇలా అరేంజ్ చేసుకున్నా మీకు చూపిస్తానికి. ఇక్కడ వచ్చేసరికి మనకి డిజిటల్ డిస్ప్లే వచ్చింది. అండ్ ఆల్సో ఇదిగోండి ఇక్కడ ప్యానల్ పుల్ చేయడానికి ఒక హ్యాండిల్ ఉంది. ఆ హ్యాండిల్ని ఇలా లాగితే జస్ట్ మనకి ప్యాన్ వస్తుంది. సో దిస్ ఈజ్ ఇట్. అండ్ ఇక్కడ స్పెషల్గా ఒక బటన్ ఇచ్చారు, సేఫ్టీ స్విచ్ లాంటిది. సో మనకి లోపల ప్యాన్ లోపల బాస్కెట్ ఉంది. సో బాస్కెట్ని రిమూవ్ చేయడానికి ఇదిగోండి దీన్ని స్లైడ్ చేసి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేస్తే డిటాచ్ అవుతుంది ఇలా బాస్కెట్. సో మనం కవర్స్ అవన్నీ రిమూవ్ చేసేసుకుందాం. అండ్ ఇదిగోండి ప్యాన్. అండ్ ప్యాన్ వచ్చేసరికి 4 లీటర్ కెపాసిటీ అండ్ బాస్కెట్ వచ్చేసరికి 2 లీటర్ కెపాసిటీ. సో మళ్ళీ మనం పెట్టుకుంటే జస్ట్ అలా పెట్టేసుకోవటమే. ఇలా ప్రెస్ చేసి పెట్టేసుకుంటే లోపలికి వెళ్ళిపోద్ది. ఇది జస్ట్ ఫర్ సేఫ్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని ఏదైనా ఐటమ్స్ మధ్యలో సార్ట్ చేసి జస్ట్ అలా తిప్పాలి అనుకున్నప్పుడు మనము ఆటోమేటిక్గా అది నొక్కకోకుండా ఉండడానికి ఒక జస్ట్ ఈ స్లైడర్ ఇచ్చారు. ఇలా జస్ట్ తీసేసి మనం ఒకసారి కలుపుకుని పెట్టేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ చూపిస్తాను. ఇలా ఉంటుంది యాక్చువల్గా. సో మనం తీయాలంటే ఇలా హ్యాండిల్ బార్తో తీస్తాము. అండ్ ఎప్పుడు బాస్కెట్ని ఫినిష్ అయిన తర్వాత తీసుకొని మధ్యలో ఏదైనా ఐటమ్స్ ఎయిర్ ఫ్రైస్ ఒకసారి తిప్పుకోవాలి అన్నప్పుడు ఇలా తిప్పేసుకుని మళ్ళీ పెట్టేసుకుంటాం. ఒక్కసారి మొత్తం ఫినిష్ అయిపోయింది కుక్ అయిన తర్వాత ఇది ఇలా జస్ట్ స్లైడ్ చేసి బటన్ ప్రెస్ చేస్తే బాస్కెట్ వస్తుంది. బాస్కెట్ని ఇలా మనం ఉంచేసుకోవటమే. సో దిస్ ఈజ్ ఇట్, సో సింపుల్. అండ్ ఒకసారి మనం బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎయిర్ ఇన్లెట్ అండ్ ఎయిర్ అవుట్లెట్ ఉంది.
సో ఇది హాట్ ఎయిర్ ర్యాపిడ్ టెక్నాలజీ ద్వారా వర్క్ అవుద్ది. సో ఇక్కడ ఇన్లెట్ ఉంది, ఇక్కడ అవుట్లెట్ ఉంది. మీరు ఎప్పుడైనా దీన్ని యూజ్ చేసేటప్పుడు చుట్టుపక్కల కొంచెం 10 సెంటీమీటర్స్ గ్యాప్ అయినా ఉంచండి, ఎందుకంటే ఎయిర్ వస్తుంది కదా, ఎయిర్ వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి, తర్వాత బయటకు వస్తుంది. సో మీరు కిచెన్లో పెట్టుకునేటప్పుడు అటు ఇటు కొంచెం 10 సెంటీమీటర్స్ గ్యాప్ వదిలి అప్పుడు మాత్రమే యూజ్ చేయండి. అండ్ దీని మీద కూడా ఎక్కడ ఏది కవర్ చేయకూడదు, జస్ట్ ఫ్రీ స్పేస్లో పెట్టుకునేటట్టు చూసుకోండి. అండ్ ఇంకా ఆన్ చేసేద్దాం. ఎస్, ఆన్ చేయగానే మనకి ఫస్ట్ మోడ్ సెలెక్ట్ అయింది. మోడ్ క్లిక్ చేస్తే ఎస్, మోడ్ క్లిక్ చేసినప్పుడు మనకి టెంపరేచర్ బ్లింక్ అవుతుంది. సో మనకి టెంపరేచర్ 150 నుంచి స్టార్ట్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 150 తర్వాత 160. సో ఏ టెంపరేచర్ అంటే ఆ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్, సో మ్యాక్స్ వచ్చేసరికి 200 డిగ్రీ సెంటిగ్రేడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 170 170 చేసి తర్వాత టైమర్. సో ఇక్కడ టైమర్ ప్లస్ అండ్ మైనస్ ఉంది. టైమర్ ప్లస్ క్లిక్ చేస్తే 1 మినిట్ వెళ్తుంది. సో మనకి ఎన్ని మినిట్స్ కావాలంటే అన్ని మినిట్స్ పెట్టుకుని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీ హీట్ చేసుకోవడానికి 2 మినిట్స్ పెట్టుకున్నాను. మైనస్ నొక్కితే మళ్ళీ కిందకు వస్తుంది. సో 2 మినిట్స్ ప్రీ సెట్ చేసుకుని తర్వాత ఆన్ చేయటం అంతే, జస్ట్. అండ్ మధ్యలో ఆఫ్ చేసుకోవాలి, సార్ట్ చేసుకోవాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇలా ఆఫ్ చేసుకుని ఇలా బయటికి తీసుకోవాలి. ఇందాక మీకు ఆల్రెడీ చూపించాను కదా ఒక సేఫ్టీ స్విచ్ అని. సో ఎస్, ఇలా వచ్చి చూసుకోవటమే. ఇలా మనం బయటికి తీసేటప్పుడు ఎక్కడైతే ఈ బటన్ నొక్కుపోయి బాస్కెట్ బయట రాకోకుండా ఉండడానికి ఇది సేఫ్టీ ఇచ్చారు. వన్స్ ఫినిష్ అయితే స్లైడ్ చేసి బాస్కెట్తో తీసేసుకుంటాం. ఎస్, దట్స్ ఇట్, సో సింపుల్. మనం ఎప్పుడైనా దీన్ని ఒక రెసిస్టెన్స్ సర్ఫేస్ టేబుల్ మీదే పెట్టాలి. ఇలా ప్లాస్టిక్స్ కానీ అలా పెట్టకూడదు. ఏదైనా ఒక ఫ్లాట్ హారిజాంటల్ సర్ఫేస్, అది హీట్కి రెసిస్టెన్స్గా ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఎప్పుడైనా మనం ఫ్రై చేసుకున్నప్పుడు బ్లాక్ డార్క్ స్మోక్ ఏదైనా కనబడితే ఒక్కసారిగా ఆఫ్ చేసేసేయండి. అండ్ మీకు ఇక్కడైనా డిజిటల్ డిస్ప్లేలో E1 ఆర్ E2 ఎర్రర్స్ అని వస్తే కనుక హ్యావెల్స్ వాళ్ళని కాంటాక్ట్ చేయండి. అండ్ ఎప్పుడైనా క్లీనింగ్ చేయాలి అనుకుంటే, ఆల్రెడీ యూస్ చేసిన తర్వాత క్లీన్ చేయాలనుకుంటే ఒక 30 మినిట్స్ బయట పెట్టి కూల్ చేయండి. కూల్ చేసిన తర్వాత క్లీన్ చేయండి. అండ్ మళ్ళీ మీకు ఏదైనా ఇష్యూ వచ్చినా ఒకసారి రీసెట్ చేయాలి అనుకుంటే దీని కింద మనకి ఒక రీసెట్ బటన్ ఉంది. సో ఇక్కడ రీసెట్ ఉంది, అక్కడ రీసెట్ బటన్ ద్వారా రీసెట్ చేసి ఒకసారి చూడండి. ఓకే, నేను ఇష్యూస్ వస్తే ట్రబుల్ షూట్ చేయడానికి. అండ్ ప్యాన్ పెట్టకోకుండా ఒట్టి బాస్కెట్ మాత్రం అస్సలు యూజ్ చేయమాకండి. ప్యాన్ పెట్టి దాని లోపల బాస్కెట్ పెట్టి బాస్కెట్ లోపల ఏదోటి వేసుకోండి, అప్పుడే యూజ్ చేయండి. అండ్ ప్యాన్లో ఖచ్చితంగా ఆయిల్ అంటే అస్సలు పోయమాకండి. అండ్ మీరు బయటికి తీసేటప్పుడు కూడా ఒట్టి హ్యాండిల్తోనే పట్టుకోండి, ఎందుకంటే ఇదంతా చాలా హీట్గా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి నాన్ స్టిక్ కోటింగ్ కూడా చాలా అంటే చాలా హీట్గా ఉంటుంది. మీరు ఈ హ్యాండిల్ మాత్రం వాళ్ళు హీట్ రాకోకుండా ఉండేటట్టు డిజైన్ చేశారు మనకి. సో అందుకే ఒట్టి హ్యాండిల్తో మాత్రమే పట్టుకోండి, అస్సలు దీంతో మాత్రం దీన్ని పట్టుకోవద్దు. అండ్ మీరు వంచేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రైస్ చేసుకుని వంచేటప్పుడు కూడా ఇలా ప్యాన్తో మాత్రం వంచకండి. ఇలా బాస్కెట్ని ఓపెన్ చేసుకుని మాత్రమే ఇలా బాస్కెట్ని వంచుకోండి, ప్యాన్తో అస్సలు వంచమాకండి. ఎందుకంటే ఎక్సెస్ ఆయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రై చేసినప్పుడు ఎక్సెస్ ఆయిల్ ఉంటే మనకి ప్యాన్లో కలెక్ట్ అయిపోద్ది. మీరు అన్బాక్స్ చేసిన తర్వాత కొత్త ప్రోడక్ట్ ఎప్పుడు ఇది వచ్చేసరికి ఈ ప్యాన్ అండ్ బాస్కెట్ని ఒకసారి క్లీన్ చేయాలి. బట్ హాట్ వాటర్తో క్లీన్ చేయండి లైట్గా, అండ్ కోల్డ్ వాటర్ వద్దు, వాళ్ళే రికమెండ్ చేశారు. మరి స్టార్టింగ్లో మీకు సెపరేటర్ చూపించాను కదండి, ఏదైనా మీకు 2 ఐటమ్స్ ఒకేసారి ఫ్రై చేసుకోవాలి అంటే ఈ బాస్కెట్లో ఇక్కడ సైడ్ సెపరేటర్ ఫిక్స్ చేసుకోవడానికి ఇచ్చారు. సో ఇలా మనం సెపరేటర్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఎస్, ఇలా మనం సెపరేటర్ పెట్టేసుకోవచ్చు. సెపరేటర్ పెట్టుకుంటే 2 కంపార్ట్మెంట్స్ అవుతాయి. సో ఏదైనా 2 ఐటమ్స్ చక్కగా ఫ్రై చేసుకోవచ్చు ఒకేసారి. సో ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ అనుకుంటా. సో మెయిన్గా ఇది ఎందుకు కొంటారు అంటే ఎవరైనా డైట్ కాన్షియస్ ఉన్నోళ్ళు,
ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రైడ్ తినాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఆయిల్ రిస్ట్రైన్ వస్తుంది, మళ్ళీ ఎందుకు ఆయిల్ మళ్ళీ ఫ్యాట్ అది అనుకుంటారు. సో అందుకే 85% ఆయిల్ తగ్గిస్తానికి, డీప్ ఫ్రైలో వచ్చే ఆయిల్ కన్నా 85% తగ్గిస్తానికి ఎయిర్ ఫ్రైయర్ వాడచ్చు. సో దాంట్లో మీకు టేస్ట్ కోసం ఏదైనా ఫ్రై చేసుకోవాలన్నప్పుడు జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి జస్ట్ కలుపుకుని పెట్టేస్తే చాలు, అంతే. ఇంకా మీకు అదే టేస్ట్తో డీప్ ఫ్రై లాంటి వస్తుంది. మీకు హెల్త్ పరంగా చూసుకుంటే హెల్త్ బాగుంటుంది, సో ఆయిల్ కూడా తగ్గించినట్టు ఉంటుంది, అంతా సూపర్గా ఉంటుంది. ఇదే వాళ్ళు ఇచ్చిన రెసిపీ బుక్. సో ఈ రెసిపీ బుక్ చూస్తే ఆల్రెడీ ఎంతెంత ఇంగ్రీడియంట్స్ వాడాలి, ఎలా పెట్టాలి, అంతా టోటల్ ఇన్డెప్త్ డీటెయిల్స్ ఇస్తారు. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు, పన్నీర్ టిక్కీ, బ్రెడ్ రోల్స్. సో ఇది వచ్చేసరికి మనకి టోస్ట్గా వాడచ్చు, గ్రిల్గా వాడచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, ఏదైనా ఫుడ్ని వార్మ్ చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బాస్కెట్లో మాత్రమే పెట్టుకోవాలి, ప్యాన్లో డైరెక్ట్గా పెట్టకూడదు. సో తందూరి గోబీ మసాలా, మటన్ షేక్ కబాబ్, బిండి కర్రీస్, ఫిష్ టిక్కీ మసాలా, సో బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి బేకింగ్ వచ్చేసరికి కేక్స్ చేసుకోవచ్చు, కుకీస్ చేసుకోవచ్చు. ఇట్స్ బెస్ట్. నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను కొన్ని రోజులు వాడిన తర్వాత దీని రివ్యూకి. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.